ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, ఈ మొబైల్ పరిచయలో మీరందరూ పాల్గొని యూట్యూబ్ పరిచయలో పాల్గొని దేవుని వాక్యమిని ఆత్మీయ మేలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. మేల్కొండి, బాగున్నారు కదా? అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. పిల్లరా, మనము నిబంధన ప్రజలముగా, నిబంధన కలిగి జీవించే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేనిలో నిబంధన అంటే మన కనులతో మనము నిబంధన చేసుకున్న వారముగా మనం ఉండాలి. వ్యర్థమైనవి, పనికిమాలినవి మనం చూడకుండా. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్, వ్యర్థమైనవి నిష్ప్రయోజనమైవి మనం చూడకుండా మనం శ్రేష్టమైనవి దేవుని వాక్యాలు వస్తూ ఉంటాయి, దేవుని పాటలు వస్తూ ఉంటాయి, దేవుని యొక్క బిడ్డలు సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. వాటిని చూస్తూ ఆత్మీయతగా బలపడాలి. అంతేగాని వ్యర్థమైన చూచి మనము దేవుని మందిరమైనటువంటి మనలను మనం పాడు చేసుకోకూడదు. అందుకని 1వ కొరింథీయులు అంటాడు 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని మందిరమై ఉన్నారని మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని మందిరమును పాడు చేసినవిడలా నేను వారిని పాడు చేస్తాను. కాబట్టి ఈ మందిరమును మనం పాడు చేయకూడదు. ఎలా పాడు చేస్తామంటే అర్థమైనవి చూచి మనం పాడు చేస్తాం, పనికిమాలినవి మనం చూచి మనం పాడు చేస్తాం. కాబట్టి దేవుని మందిరముగా మనం ఉన్నాము. కాబట్టి ఈ మందిరము మహిమతో కప్పబడాలి, దేవుని మహిమతో నింపబడాలి, దేవుని తేజస్సుతో నింపబడాలి, దేవుని ప్రకాశము చేత ప్రకాశించబడేటువంటి దేవుని మందిరముగా మనం ఉండాలి. కాబట్టి పిల్లరా, మనము దేవుని మందిరం అనే సంగతిని మనము ఎప్పుడు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయాలి. అయ్యా, నేను నీ మందిరము ప్రభువా, వ్యర్థమైనవి నేను చూడకుండా, వ్యర్థమైనవి మందిరములో ప్రవేశించకుండా నీ పరిశుద్ధాత్మ చేత, నీ ప్రకాశము చేత ప్రకాశింప చేయమని మనం ఎప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ప్రభు దగ్గర అడిగేవారముగా మనం ఉండాలి. అలా ఉంటే దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం, దేవుని యొక్క దయను మనం పొందుకుంటాం, దేవుని యొక్క మేలు మనము పొందుకునే వారముగా మనం ఉంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనము దేవుని మందిరం. అది ఈ మందిరములో దేవుడే ఉండాలి, దేవునికే చోటు ఉండాలి, దేవుడే నివాసం చేయాలి. ఆ రీతిగా ఈ మందిరమును ఎప్పటికప్పుడు మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి రీతిలో ఈ మందిరమును మనము కాపాడుకునే వారముగా ఉండాలి. అంతేగాని వ్యర్థమైనవి, పనికిమాలినవి చూచుకుంటూ మందిరమును మనము ఏం చేయకూడదు, అపవిత్రపరచకూడదు. అందుకని ప్రసంగి మహాజ్ఞాని సొలొమోను ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతారు, మీరు దేవుని మందిరమునకు పోవునప్పుడల్లా మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? దేవుని మందిరమునకు పోవునప్పుడల్లా, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడల్లా మన ప్రవర్తన ఆత్మీయతలో స్థిరముగా ఉండాలి, ప్రార్థనలో స్థిరంగా ఉండాలి, భక్తిలో స్థిరంగా ఉండాలి. దేవుని యొక్క కృప చేత మన ప్రవర్తన వాక్యానుసారముగా ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు దేవుని ఎదుట పరిశుద్ధమైనటువంటి వ్యక్తులముగా, దేవుని పిల్లలముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని మహిమ ఎప్పుడు మన నుండి దూరం కాకూడదు, దేవుని తేజస్సు మన మీద నుండి ఎప్పుడు దూరం కాకూడదు. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. కాబట్టి పిల్లరా, మనము దేవుని మందిరమై ఉన్నామని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని
ప్రార్థన పూర్వకంగా మన జీవితాన్ని కొనసాగించాలి. అందుకని ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూచారండి, దేవుని యొక్క మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగ మందిరమంతా నిండిపోయిందంటండి. అర్థమైందా? మనము దేవుని మందిరం. దేవుని యొక్క సన్నిధి నుండి, దేవుని యొక్క శక్తి నుండి వచ్చే పొగ ద్వారా, మహిమ ద్వారా మనము కప్పబడే వారముగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే మనముగా కనపడకూడదు. దేవుడు మనలో కనపడాలి. దేవుని ప్రత్యక్షత మనలో కనపడాలి. దేవుని మహిమ మనలో కనపడాలి. దేవుని యొక్క ప్రభావము మనలో కనపడాలి. దేవుని యొక్క జీవము మనలో కనపడాలి. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. అమ్మ బాబు, దేవుడు మనలో కనపడినప్పుడే దేవుని నామానికి మహిమ వస్తుంది. ఈ మందిరము దేవుని యొక్క పొగతో కప్పబడుతుంది. అమ్మ బాబు, మరి ఈ రోజుల్లో మంచు పడుతూ ఉంది, పొగ మంచు. ఎదుటి వాళ్ళు ఎట్లా వస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ పొగ మనసులు కనబడుతుంది. అందుకనే అటు నుంచి వచ్చేవాళ్ళు లైట్లు వేస్తారు. కారు అయితే కారు లైట్లు, బండి అయితే బండి లైట్లు, ఏమండి లైట్లు వేసుకొని వస్తూ ఉంటారు. వీడు కూడా లైట్లు వేస్తారు. అంటే దగ్గరకు వచ్చిన తర్వాత వారు యాక్సిడెంట్ కాకుండా ఉండటానికి వారి దగ్గర ఎలుగు, ఆ లైట్ ఫోకస్ను ఎదుటి వారికి చూపిస్తూ ఉంటారు. దాన్ని బట్టి అమ్మో ఎదురేదో వస్తుందని ప్రక్కెళ్తూ ఉంటారు. పిల్లరా, మహిమతో మనం కప్పబడితే, దేవుని పొగతో మనం కప్పబడితే పిల్లరా, సాతాను మనల్ని చూచి ప్రక్కెళ్ళిపోతాడు. ఎందుకంటే మనలో ఉంది మనం కాదు, దేవుడు ఉన్నాడు. ఈ ఆలయంలో దేవుడు నివాసం చేస్తున్నాడు. ఈ ఆలయంలో దేవుని మహిమ ఉంది. ఈ ఆలయంలో దేవుని పొగ ఉంది. దేవుని పొగ ఉంది. దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నిండిపోయిందంటండి. ఎంత గొప్ప భాగ్యం. ఆమేన్. హల్లెలూయా. అర్థమైనా? దేవుడు ఈ మందిరం అనబడే మనలో ఉంటే సాతాను మన సమీపానికి కూడా రాడండి. రావడానికి వాడు ప్రయత్నం చేయడు. కారణం ఏంటంటే లోకములో ఉన్న వారందరికంటే మనలో ఉన్నవాడు, మన ఆలయంలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనలో ఉన్నాడు. కాబట్టి సాతాను ఎవడు తరంకుండానే వాడు పారిపోతాడు. కాబట్టి మందిరము దేవుని మందిరముగా ఉండాలి అంటే నెంబర్ 1, మన కళ్ళతో నిబంధన చేసుకోవాలి. మన మనసుతో నిబంధన చేసుకోవాలి. అపవిత్రమైనవి నేను ఎలాగో చూడగలను, పాప సంబంధమైనవి నేను ఎలాగో చూడగలను. అలాగ చూడకుండా నువ్వు ఉంటే నీ మందిరములో దేవుడు ఉంటాడు. నీ మందిరములో యేసుక్రీస్తు వారికి చోటు ఉంటుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి సహోదరా, సహోదరి, నీవు దేవుని మందిరమనే సంగతిని మర్చిపోకూడదు. నువ్వు దేవుని కుమారుడమనే సంగతిని మర్చిపోకూడదు. నువ్వు దేవుని కుమార్తెమనే సంగతిని మర్చిపోకుండా ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకొని ఈ మందిరమును నీకు నీవే కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి. భద్రంగా ఉండాలి, కాపాడబడాలి అంటే దేవుని మహిమ నీలో ప్రజ్వరిల్లాలి, ప్రకాశించబడేదిగా ఉండాలి. దేవనామానికి మహిమ ఘనత కలుగును గాక. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. హిందువులైతే ఈ లోక సంబంధమైనటువంటి ఆచార ప్రకారం వారి గుళ్ళు గోపురాలలో ధూప నైవేద్యం వేసుకుంటూ ఉంటారు. వాళ్ళే పోయి ఆయిల్ పోసి ఒత్తులు పెట్టి వెలిగించుకుంటూ ఉంటారు. వాళ్ళు ధూపం, నైవేద్యం ఈ 2 పెడుతూ ఉంటారు. ఎప్పుడు మందిర గుళ్ళో ఏదో వెలుగుతూ ఉండాలని ఆశ వాళ్ళకి. కానీ మనకు అట్టగా వెలిగించాల్సిన అవసరం లేదు.
మనము దేవునిలో మనము నిబంధన చేసుకుని పరిశుద్ధాత్మ చేత మనం నిబంధన కలిగి ఉంటే ఆకాశ మహాకాశంలో ఉన్నటువంటి దేవాతి దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించబడుతుంది. మనలో పరిశుద్ధాత్మ అగ్ని మండుతూనే ఉంటుంది పిల్లరా. ఇది ఆరిపోయేది కాదండి. ఈ మంటకు ఏం అవసరం? తైలం అవసరం లేదు, నూనె అవసరం లేదు, ఏమంటే ఒత్తు అవసరం లేదు, వెలిగించే నిప్పు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈ మంట మండుతూనే ఉంటుంది. అదే నిర్మాకాండం 3వ అధ్యాయం మనం గమనం చేస్తే మోషే మందను మేపుతుండగా, గొర్రెల మందలు మేపుతుండగా ఒక పొద కాలుతూ ఉంది. ప్రజ్వరిల్ల మంటలు మండుతూ ఉన్నాయి, కానీ ఆ పొద పచ్చదనం కాలిపోలేదండి. అక్కడ ఆకులు రంగు మారలేదండి, రూపం మారలేదండి. పొద ఎప్పుడు ఎలాగుందో అలాగే ఉందండి. ఎంత గొప్ప ఆశీర్వాదం! దేవుని కార్యాలు నువ్వు దేవుని కొరకు సమర్పణ చేసుకొని దేవుని కొరకు అర్పించబడి నిబంధన కలిగి ఉంటే నీ హృదయంలో మంట మండుతుంది. అది దేవుని వెలుగు, దేవుని ప్రకాశము, దేవుని తేజస్సు. దేవునికి స్తోత్రం. ఈ మందిరములో ధూపం వేయాల్సిన అవసరంలా, నైవేద్యములు పెట్టవలసిన అవసరంలా. ధూపము నీవే, నైవేద్యము నీవే. కారణమేంది అంటే నువ్వు నమ్మిన దేవుడు, నిన్ను రక్షించుకున్న దేవుడు నీ పేరు జీవ గ్రంథంలో రాశాడు కాబట్టే నువ్వు ఆయన మందిరమై ఉన్నావు. అంతే. ఎప్పుడు మండుతూనే ఉంటావు, ప్రకాశిస్తూనే ఉంటుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరి, సహోదరా, చేతులు జోడించి మనం చేస్తున్నాను. మనము కనులతో నిబంధన చేసుకుంటే దేవుడు మనలను ఆయన మందిరముగా చిత్తపరుచుకుంటాడు. ఆయన మందిరముగా ఆయన మనలను ఏర్పరచుకుంటాడు. ఆయన మందిరములు ఎప్పుడు ప్రకాశం, ఎప్పుడు వెలుగునిచ్చువారుగా ఉంటారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. అదే అంటాడు ప్రకటన గ్రంథం 15:8 అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఆయన మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగ, ఆలయము అంతా నింపబడింది. నీ అంతటి దేవుని మహిమతో కప్పుతాడు. కాబట్టి పిల్లరా, నీకు నీవే దేవునికి అర్పించుకో, నీకు నీవే దేవునికి సమర్పణ చేసుకో. దేవుని మందిరముగా పరిశుద్ధంగా నువ్వు జీవించి నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపామేడ ప్రేమికులు మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఇంతమంది వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు దయచేయండి. వాక్యానుసారము నడుచున్నట్లుగా, జీవించినట్లుగా మమ్మల్ని మీరు బలపరచమని, మీ కృప చేత ఆదరించి కనికరించమని, మహిమ ఘనత ప్రభా మీరే పొందుకోమని యేసును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇలారా మరి మా సంఘాల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మాకు 3 సంఘాలు ఉన్నాయి. చీరాల్లో, అలాగే పర్చూరు మండలం ఉప్పుటూరులో మాకు చర్చి ఉంది. అలాగే బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్లో చర్చి ఉంది. అలాగే కొత్త జిల్లా నెల్లూరు జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలో మాకు చర్చి ఉంది. మరి చర్చి కొరకు, పరిచయం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడు పరిచయం అంతటి దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనం చేస్తూ ఉన్నాను. లేరా దేవుని కృప, దేవుని కాపుదల మనందరికి తోడయుండి ఆయన మనలను బలపరిచి ఆయన సాక్షులుగా దేవుడు నిలబెట్టి వాడుకొను గాక. ఆమేన్. తండ్రి దయ, కుమారుడి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించిన ప్రతి అంశమునకును కూడి ఉన్న మనందరికీ
దేవాని మొరపెట్టు ప్రతి ఆత్మకును సకల పరిశుద్ధులకును ఆయన రాకడ వరకు తోడి నడిపించి దీవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. వందనాలు.